ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ జున్ను. ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా. సండే మా ఇంట్లో ఏం స్పెషల్ అంటే బగారా రైస్ అండ్ పన్నీర్ కర్రీ. సో చూసేద్దామా? ఫస్ట్ అయితే మనం జున్ను గారి దగ్గరికి వెళ్ళిపోదాం. ఏం చేస్తుందో చూద్దాం, ఓకేనా? జున్నమ్మా చేస్తుండో సండే కూడా చదవడం. జున్నమ్మా హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్కి. హాయ్ చెప్పు. ఫ్రెండ్స్ మీరంట జున్ను కానీ టీచర్ అని పిలువమంటుంది. ఫ్రెండ్స్ హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్కి. సో ఫ్రెండ్స్, వాళ్ళ డాడీ చూడండి బిజీ పర్సన్ మిస్టర్ బిజీ పర్సన్ ప్రైమ్ మినిస్టర్. బిజీ ప్రైమ్ మినిస్టర్. సో ఫ్రెండ్ జున్నుగాడు ఫ్రెండ్ చూస్తారా? జున్నుగాని ఫ్రెండ్ కూడా ఉన్నాడు ఇక్కడ. వాడికి పాపం స్కూల్ టీచింగ్ చెప్తుందన్నమాట జున్ను. ఇక వీడేవాడు. వీడికి మీరు ఒకటి గమనించారా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, వీడికి బొట్టు పెట్టింది, ఇంకిక్కడ దిష్టి చుక్క పెట్టింది. చూడండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనకి కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర లేక్ షోరూమ్ అయితే ఓపెన్ అయింది కదా. లేక్ షోరూమ్ పేరు అది. సో ఓపెన్ అయిపోయింది మాల్. సో మేమైతే అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్? అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. పాపం ఇంకా జున్ను కానీ ఇంకా రెడీయే చేయలేదు. నువ్వు అంటే చేస్తున్నాను. సండే మన ఇంట్లో స్పెషల్ ఏంటి చెప్పు మన ఫ్రెండ్స్? పన్నీర్ బిర్యానీ. నేను చెప్పేసిన ఆల్రెడీ, నువ్వు మళ్ళీ కరెక్ట్ చెప్పు. ఇప్పుడు కరెక్ట్ చెప్పు. బగారా రైస్ ఇంకా పన్నీర్ బిర్యానీ, పన్నీర్ కర్రీ. ఎప్పుడు బిర్యానీ వేసుకుంటాం కదా అని చెప్పేసి మేము పన్నీర్ కర్రీ చేస్తున్నాను ఈరోజు జున్నుగాడి కోసం. పన్నీర్ అయితే మంచిగా తింటారు ఫ్రెండ్స్, జున్ను కాదు, అందుకోసం. ఓకే ఫ్రెండ్స్, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. అది కూడా మర్చిపోతారు ఫ్రెండ్స్ మా మమ్మీ. నువ్వు చెప్తావని నేను వెయిట్ చేస్తున్నాను. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మేము లెక్చర్కి వెళ్తున్నాం. మణిమామ వచ్చాడు. నాకు మణిమామ హ్యాండ్ బ్యాగ్ వేసాడు. మా మణిమామ హాయ్ చెప్పాలి. ఇక మణిమామ నన్ను ఎత్తుకొని బనికాకి తీసుకెళ్తున్నాడు. మమ్మీ ఫోటో తీస్తే మణిమామ సిగ్గుతున్నారు. వద్దక అని వెళ్ళిపోతున్నాడు. బన్నకేసి లెక్చర్కి సహాయపడతాను ఫ్రెండ్స్. వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, లెక్చర్ కొత్తగా ఓపెన్ అయింది. మేము వచ్చేసాం. మామ అస్సలు ఫొటోస్ దిగట్లే అని హైరే చెప్పాడు. మామ నన్ను పలట్గా తీశారు ఫోటో. చూడండి ఫ్రెండ్స్, లెక్చర్ ఎంత పెద్దగా ఉందో. ఈ లెక్చర్ మంచిగా ఉంటే కామెంట్ చేయండి. మాల్ అయితే రీసెంట్గానే ఓపెన్ అయింది కదా ఫ్రెండ్స్. అక్కడ కొన్ని షాప్స్ అనేవి ఓపెన్ ఉంటే అందులోకి వెళ్ళి చూస్తున్నాము మేము. మా తమ్ముడు ఇంకొక సైడ్ వెళ్ళి ఏదో చూస్తున్నాడు డ్రెస్సెస్. సో ఇంకా జున్ను అయితే ఎక్సలేటర్ పైన వెళ్తుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది జున్నుగాడు. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా అయితే మొత్తం పూర్తిగా అయితే అవ్వలేదు అనుకుంటా, కొన్ని ఓపెన్ ఉన్నాయి అన్నమాట.
సో మేము అక్కడైతే వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకున్నాము. చాలా బాగుంది. మన హైదరాబాద్కి సంబంధించినవి పెయింటింగ్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట ఒక వాల్కి. మంచిగా ఫోటో దిగాము, మంచిగా హ్యాపీ చేసుకున్నాము. సో ఫ్రెండ్స్ అక్కడ సరదాగా అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. జున్ను గారు వాళ్ళ డాడీ ఎట్లా పెడితే ఆమె కూడా అట్లనే పెట్టి ఫోటో తీస్తుంది. మా తమ్ముడు ఏమో అక్కడ ఉన్న షాప్స్లలోకి వెళ్ళి అన్నీ ఎంక్వైరీ చేస్తున్నమాట. సో మా తమ్ముడు ఫ్రెండ్స్, మా జున్ను గారు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఫ్రెండ్స్. నేను మా ఆయన అటు వెళ్తున్నాడు. సో తమ్ముడు వచ్చింది అనేసి మేమైతే లేక్ షోర్కి వెళ్ళినాము. సో జున్ను అయితే ఇక మా తమ్ముడిని అసలు వదులుతలేదు. ఇక వాడైతే ఇక మన దింపుడే లేదు, ఇక కింద గాజు బొమ్మ లాగా చూసుకుంటున్నాడు. ఇక మా ఆయనని జున్నుగాని అయితే ఒక ఫోటో అయితే తీసిన ఫ్రెండ్స్. ఫ్రెంచ్ ఫ్రై తిన్నాము. కొట్టుకెళ్ళి జున్నుకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టము. సో అవి ఇప్పేసి వాడైతే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తింటుంది. చూడండి ఫ్రెండ్, నేను ఫోటో తీస్తున్నాను, నాకు స్టిల్ కూడా ఇస్తుంది అనమాట. ఫోటో తీసిందిలే ఇక తిను అని చెప్తున్నారు డాడీ. మా తమ్ముతో కొంచెంసేపు ఆడుకుంది. మాల్ అయితే కొత్తగా ఓపెన్ అయింది కదా ఫ్రెండ్స్, ఇంకా చాలామంది అయితే వస్తున్నారు అనమాట. మేము వెళ్ళిందే లేట్ 12:30కి అట్లా వెళ్ళినాము. అప్పుడైతే ఎక్కువ క్రౌడ్ ఏం లేకుండే. తర్వాత మేము 3 o'clock నుంచి అయితే చాలామంది వస్తున్నారు అనమాట. ఫుల్ రోడ్ అయితే చాలా బ్లాక్ అయిపోయింది. ఇక పార్కింగ్లో నుంచి బండి తీయడానికి అయితే చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. ఇక ఎలానో బయటకు వెళ్ళేసినాము మొత్తానికి. ఇది ఫ్రెండ్స్ మా వ్లాగ్.